ఈరోజు ఈ వీడియో సెషన్లో ప్రీవియస్ వీడియో సెషన్లో మనం డేఆర్ కమాండ్తో స్విచెస్ మనం స్టార్ట్ చేసాం. అందులో మనం ఫస్ట్ స్విచ్ /p. ఓకే, అంటే ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యే ఇన్ఫర్మేషన్ పేజ్ వైజ్గా కానీ మనకి డిస్ప్లే కావాలంటే దానికి మనం dir స్పేస్ ఇచ్చి /p కానీ ఇస్తే మనకి డిస్ప్లే అయ్యే ఫైల్స్ పేజ్ వైజ్గా డిస్ప్లే. మీకు ఇప్పటికే చూడండి, అంటే ప్రెసెంట్గా ఈ స్క్రీన్ మీద ఎంతమందికి సరిపోతుందో అంతవరకు డిస్ప్లే. మీకు లాస్ట్లో చూడండి మెసేజ్ ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ. ఇప్పుడు ఏదైనా కీ ప్రెస్ చేస్తే నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫైల్స్. ఇది /p పేజ్ వైజ్ ఆఫ్ యూస్. ఓకే, ఇప్పుడు ఇదే టైప్లో నెక్స్ట్ మనకి ఇంకో కమాండ్ ఏంటంటే dir అంటే నెక్స్ట్ స్విచ్. dir కమాండ్లోనే నెక్స్ట్ స్విచ్, దట్ ఈస్ /w. ఓకే, /w ఏంటంటే మనకి విడ్త్ వైజ్. అంటే ఇప్పుడు మనకి ఎలా డిస్ప్లే అవుతున్నాయి, వర్టికల్గా డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు డిస్ప్లే అయ్యే ఫైల్స్ ఎలాగంటే మీకు విడ్త్ వైజ్, అంటే విడ్త్ వైజ్ అంటే మనకి హారిజాంటల్గా డిస్ప్లే. మరి హారిజాంటల్గా డిస్ప్లే అయ్యేటప్పుడు మరి ఎన్ని డిస్ప్లే అవుతాయంటే ఇక్కడ ఫార్మాట్ మనకి చేంజ్ అవుతుంది. /w ఇచ్చినప్పుడు మనకి డిస్ప్లే అయ్యే ఫైల్స్ ఓకే యాక్చువల్గా మనకి విడ్త్ వైజ్గా డిస్ప్లే అవుతాయి. ఇక మనకి ఫైల్ నేమ్స్ ఎక్కువగా ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి. అందువల్ల ఏమైందంటే మనకి స్క్రీన్ సరిపోకపోవటం వల్ల మొత్తం మనకి వర్టికల్గా వచ్చింది. ఓకే, యాక్చువల్గా /w మీన్స్ విడ్త్ వైజ్. దానికి సపోజ్ ఇప్పుడు డీలో ఉన్నాం కదా, సిలో ఉన్నాం కదా, ఎఫ్లో కాదు. ఇప్పుడు ఎఫ్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు dir/w చూడండి ఎలా వచ్చినాయి, హారిజాంటల్గా చూడండి, బ్రాకెట్ లోపల డిస్ప్లే. అలా మనకి ఫైల్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనకి ఫైల్స్ ఏంటంటే ఒక్కొక్క ఫైల్ పెద్ద పెద్దదిగా ఉండటం వల్ల మనకు ఆ ఫైల్స్ లిస్ట్ ఏమైందంటే దాని పక్కన సరిపోవట్లేదు కదా ఇంకో ఫైల్, అందువల్ల వర్టికల్గా వచ్చేసి. యాక్చువల్గా మనకి /w ఇచ్చినప్పుడు ఎలా రావాలంటే ఇది మనకి దీంట్లో ఇప్పుడు డేటా 20 చూడండి, దాని పక్కనే మళ్ళీ ఆన్లైన్ క్లాస్ సిస్టమ్ అని చెప్పేసి ఇంకోటి వచ్చింది, మళ్ళీ దాని పక్కనే సమ్ ఇంకో ఫైల్. ఇది విడ్త్ వైజ్. ఓకే, ఇప్పుడు దీంట్లో మీరు అంటే ఒకే కమాండ్ ఇప్పుడు సిలోకి వచ్చారు మళ్ళీ మామూలుగా. ఇప్పుడు దీంట్లో మనకి ఇక్కడ /w/p అంటే ఇక్కడ మనం రెండు స్విచెస్ ఉపయోగించుకోవచ్చు. అంటే ఫస్ట్ నేను /w ఇచ్చాను కాబట్టి ఏమంటే విడ్త్ వైజ్గా వస్తుంది. ఇప్పుడు విడ్త్ వైజ్గా డిస్ప్లే అయ్యే ఫైల్స్ కూడా మీకు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఏమవుతుంది మళ్ళీ స్క్రోల్ అయిపోతుంది. ఇప్పుడు అది స్క్రోల్ కాకుండా మళ్ళీ ఏం కావాలి, అవి నాకు మళ్ళీ పేజ్ వైజ్గా కావాలి. /p/w ఇవ్వండి, ముందు విడ్త్ వైజ్గా వచ్చాలి, దాని తర్వాత పేజ్ వైజ్. ఇప్పుడు ఎంటర్కి ప్రెస్ చేయండి. మీకు విడ్త్ వైజ్ ఎంత చెప్పాను కదా, సరిపోలేదు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చాను. /p ఇచ్చాను కాబట్టి పేజ్ వైజ్. ఇప్పుడు ఏదైనా కీ ప్రెస్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫైల్స్, మళ్ళీ ఏదైనా కీ ప్రెస్ చేయగానే మళ్ళీ నెక్స్ట్. ఇది /p/w. ఇప్పుడు నెక్స్ట్ స్విచ్. ఇప్పుడు దీంట్లో మీకు యాక్చువల్గా ఏంటంటే ఇది మనకి నెక్స్ట్ ఇంకో టాపిక్ ఉంది, అది అయిన తర్వాత అయితే ఈ స్విచ్ యూజ్ అంటే కరెక్ట్గా తెలుస్తుంది. ఓకే, అది ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి యాక్చువల్గా దీంట్లో అంటే మీకు కొంత ఐడియా ఉండొచ్చు. ఓకే, ఐడియా లేకపోయినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఆ టాపిక్ చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తాను.
అంటే ఇక్కడ ఏంటంటే మనకి దీంట్లో సబ్ డైరెక్టరీస్ అని చెప్పేసి ఉంటాయి. అంటే మనం విండోస్లో జనరల్గా వాటిని ఏమంటారు ఫోల్డర్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇప్పుడు ఈ ఫోల్డర్స్లో మనకి ఫైల్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రెసెంట్గా మనం ఎక్కడ ఉన్నాం డెస్క్టాప్. ఇప్పుడు డెస్క్టాప్లో దాంట్లో కొన్ని ఫోల్డర్స్ ఉండొచ్చు, దాంట్లో కొన్ని అలా ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఇప్పుడు చెప్పిన మనకి కమెంట్స్ ఏంటంటే మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఉన్న ఫైల్స్ మనకి డిస్ప్లే. ఇప్పుడు ఇక్కడ నుంచి దీని లోపల ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న ఫైల్స్ కూడా మనకు డిస్ప్లే కావాలి. అంటే దాన్ని ఏమంటామంటే నెక్స్టెడ్ సబ్ డైరెక్టరీ ఫైల్స్. దానికి ఏమి ఇస్తామంటే /s అంటే /s స్విచ్ ఏంటంటే నెక్స్టెడ్ సబ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ కూడా మనకి డిస్ప్లే. ఓకే, ఇప్పుడు మీరు ఎంటర్కి ప్రెస్ చేయండి. మీకు ఇందాక ఇన్ని వచ్చినాయి ఫైల్స్ రాలేదు కదా, ఇప్పుడు చూడండి ఎన్ని ఫైల్స్ వచ్చాయి. అంటే మీకు దాంట్లో ఉన్న ఫైల్స్ అంటే నెక్స్టెడ్ సబ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ కూడా మీకు వచ్చాయి. ఇది మనకి ఇక్కడ /s యొక్క యూస్. ఇప్పుడు దీన్ని అంటే /s ఇచ్చినప్పుడు మనకి ఏమైంది స్క్రోల్ అయిపోయింది కదా, అలా కావాలి. ఇప్పుడు అది పేజ్ గా కావాలంటే /s ఇచ్చి తర్వాత /p ఎంటర్కి ప్రెస్ చేయండి. పేజ్ వైజ్ మీరు ప్రెస్ చేస్తున్నప్పుడల్లా నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫైల్స్ మనకి డిస్ప్లే. చూడండి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఇది ప్రెసెంట్ మనకి /p. ఓకే, అంటే ఇప్పుడు మనం దీంట్లో ఉపయోగించిన స్విచెస్ /p ఒకటి, నెక్స్ట్ /w ఒకటి, నెక్స్ట్ /s ఒకటి. ఇవి మన దీంట్లో ప్రెసెంట్గా 3 స్విచెస్. ఇప్పుడు దీంట్లో మనకి నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది. అదేంటంటే మనకి వేరే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ కమెంట్. ఇప్పుడు మనం యూజ్ చేసే సిస్టమ్ డేట్ ఏంటి, నాకు ఆ డేట్ డిస్ప్లే కావాలి. అంటే మనం సిస్టమ్ యూజ్ చేసే డేట్ ఏంటి, నాకు ఈరోజు డేట్ ఏంటి అనేది డిస్ప్లే కావాలి. కానీ సిస్టమ్ యూజ్ చేసే డేట్ ఏంటి. ఓకే, అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా డేట్ అనేది ఏంటంటే కరెంట్ డేట్ అనేది మనకి డిస్ప్లే కావాలి. సిస్టమ్ ఏ డేట్ అయితే మెయింటైన్ చేసుకుంటుందో ఆ డేట్ అనేది డిస్ప్లే అవ్వాలి. సిస్టమ్ మెయింటైన్ చేసుకునే డేటు ఈ రోజు డేటే కదా అంటే ఈ రోజు డేట్. మనం యూజ్ చేసే సిస్టంలో బ్యాటరీ కానీ ఉంటే మీకు ఆ డేట్ అనేది ఏముందంటే మీకు అప్డేట్ అవుతా మీకు కరెంట్ డే అనేది డిస్ప్లే అవుతుంది. మీకు ఆ బ్యాటరీ కానీ లేకపోతే ఏముందంటే మీకు సిస్టమ్ యొక్క డేట్ అనేది మీకు అప్డేట్ కాదు. ఓకే, అంటే సిస్టమ్ ఏ డేట్ అయితే మెయింటైన్ చేసుకుంటుందో ఆ డేట్ అనేది డిస్ప్లే. ఓకే, అంటే జనరల్గా మీకు వచ్చేసరికి 1900 ఇది మనకి సిస్టమ్ యొక్క డేట్. ఓకే, 1 జనవరి 1900 దీని సిస్టమ్ డేట్గా జనరల్. మీరు యూజ్ చేసే సిస్టంలో బ్యాటరీ ఉంటే ఇది మనకు అప్డేట్ అవుతాం. మరి ఆఫ్ చేసేస్తున్నాం కదా, మళ్ళీ ఆన్ చేసినప్పుడు నేను డేట్ ఏం చేంజ్ చేయట్లేదు. అంటే మీకు బ్యాటరీ మీరు ఆన్ చేసినా ఆఫ్ చేసిన సిస్టమ్ మీకు బ్యాటరీ అనేది రన్ అవుతుంది. మరి బ్యాటరీ ఎక్కడ కనపడతలేదు అంటే మీకు బ్యాటరీ వచ్చి ఇన్సైడ్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా మనం హౌస్లో వీటిలో ఉపయోగించినట్టు బ్యాటరీ అనేది అలా ఉంది. ఓకే, మీకు సిపిఈకి బోర్డులో మీకు అటాచ్ చేసి ఉంటుంది. అది మీకు బ్యాటరీ ఎలాగుంటుంది అంటే ఇప్పుడు వాచ్లో సెల్స్లో వేస్తుంటాం మనం, వైట్ కలర్లో మనకి బ్యాటరీ ఉంటుంది. అలాంటిదే కొంచెం పెద్దది. ఓకే, సిస్టంలో బ్యాటరీ ఉంటేనే మీకు డేట్ చేంజ్ అవుతుంది. మీకు బ్యాటరీ కానీ లేకపోతే మీకు డేట్ చేంజ్ కాదు. అంటే మీకు బ్యాటరీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఛార్జింగ్, మీకు బ్యాటరీ కూడా అయిపోతుంది.
ఇప్పుడు మీరు ల్యాప్టాప్ కానీ యూజ్ చేస్తుంటే ల్యాప్టాప్ బ్యాటరీ కాదు. ఓకే, ల్యాప్టాప్కి అంటే ఛార్జింగ్కి బ్యాటరీ వేరే. అది ఇదేంటంటే సిస్టమ్ సెట్టింగ్స్ మనం మెయింటైన్ చేయడానికి ఒక బ్యాటరీ ఉంటుంది. ల్యాప్టాప్కి వచ్చి 2 ఉంటాయి. ఒకటి సిస్టమ్ ఛార్జింగ్కి బ్యాటరీ, అంటే మనకి పవర్ లేకపోయినా ఆ బ్యాటరీ ఉన్న ఛార్జింగ్తో మన ల్యాప్టాప్ అనేదాన్ని కొంతసేపు యూజ్ చేస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్. ఈ బ్యాటరీ ఆ బ్యాటరీ ఉంటే ఆ డేట్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా నాకు అసలు డేట్ ఏంటి అనేది నాకు డిస్ప్లే కావాలంటే ఇప్పుడు దాని కమాండ్ ఏంటంటే డేట్, కమాండ్ డేట్. ఓకే, అంటే ఇప్పుడు మీరు సింపుల్గా ఏం చేస్తారు, ఇక్కడ డేట్ అని చెప్పేసి డేట్ అని ఎంటర్కి ప్రెస్ కానీ కరెంట్ డేట్ అని చెప్పేసి మీరు చూడండి 13-10-2020 మీకు డేట్ డిస్ప్లే అయ్యి నెక్స్ట్ మీకు నెక్స్ట్ లైన్లో చూడండి ఎంటర్ ద కరెంట్ డేట్ అని చెప్పేసి ఇప్పుడు ఆ డేట్ ఎలా ఎంటర్ చేయాలో మీకు చూపిస్తుంది. ఏ ఫార్మేట్లో అంటే జనరల్గా మనకి సిస్టమ్ డేట్ అంటే MMDDYY అంట, ఎందువల్ల మనకి అమెరికన్ ఫార్మేట్ కాబట్టి ఆ డేట్ చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ వస్తే మనకి DDMMYY ఫార్మేట్లో అంటే అది ఏ డేట్ ఫార్మేట్ అడుగుతో అదే డేట్లో అంటుంది. ఓకే, అదే ఫార్మేట్లో అంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10-10-10 ఇవ్వాలి. 10-10 suppose 1990 and again press. A required privilege is not held by the client. అంటే ఇక్కడ మనకి ఇక్కడ డేట్ ని చేంజ్ చేయడానికి మనకి ప్రివిలేజ్ లేదు, అంటే పర్మిషన్ లేదు. అందువల్ల ఇక్కడ మీకు డేట్ చేంజ్ అవుతుంది. అంటే మీకు ఆ పర్మిషన్ ఉంటే మీకు ఆ డేట్ ఇచ్చి ఎంటర్కి ప్రెస్ కానీ మీరు ఏ డేట్ ఇస్తారో మీకు ఆ డేట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి డేట్ కమాండ్ అనేది ఏంటంటే మనకి 2 ఆర్ డిస్ప్లే ద డేట్, చేంజ్ ద డేట్. మీకు డేట్ చేంజ్ కాకుండా మీకు జస్ట్ చూడాలనుకుంటే ఇచ్చారు కదా డేట్ డిస్ప్లే అయింది కదా, ఇప్పుడు ఏమి ఇవ్వకుండా ఎంటర్కి ప్రెస్ మీకు ఏ డేట్ అవుతుందో అదే డేట్ డిస్ప్లే. ఓకే, ఇది మనకి డేటు డిస్ప్లే చేయటం. నెక్స్ట్ డేట్ని చేంజ్ చేయటం. ఓకే, ఇప్పుడు ఇదే టైప్లో నాకు టైం కూడా డిస్ప్లే కావాలి. ఇప్పుడు ఇది కూడా డేట్ ఎలాగైతే మెయింటైన్ చేసుకుంటుందో టైం కూడా మెయింటైన్ చేసుకుంటుంది. ఇప్పుడు మీకు టైం డిస్ప్లే కావాలన్నా చేంజ్ చేయాలన్నా దాని కమాండ్ ఏంటంటే టైం. ఓకే, ఇప్పుడు మీరు టైం ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేయగానే కరెంట్ టైం డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ ఎంటర్ న్యూ టైం. ఇప్పుడు మీకు న్యూ టైం ఎంటర్ చేయాలనుకుంటే టైం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీంట్లో కూడా మనకి డే టు టైంని మనకి ఇక్కడ చేంజ్ చేయడానికి ప్రివిలేజెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి విండోస్లో డే టు టైం చేంజ్ చేయడానికి విండోస్లో అక్కడ మనకి వేరే ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు మనం ఆ డేట్ని ఇక్కడ నుంచి మనం చేంజ్ చేయాలంటే దానికి ప్రివిలేజ్ లేదు. అందువల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి రిక్వైర్డ్ ప్రివిలేజెస్ అని చెప్పేసి మీకు ఆ మెసేజ్ అనేది ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు టైం ఇచ్చేటప్పుడు ఇప్పుడు మనకి 14 hours అది 16 minutes 44 seconds 42 microseconds. ఇప్పుడు మీరు ఇచ్చేటప్పుడు మొత్తం ఇవ్వకుండా అవర్స్ మినిట్స్ ఇచ్చినా చాలు, లేకపోతే అవర్స్ మినిట్స్ సెకండ్స్ ఇచ్చినా చాలు. ఓకే, ఇది డే టు టైంని డిస్ప్లే చేయడానికి కమాండ్స్. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మనం అసలు డాస్ ఏది యూజ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు మీకు ప్రతి సాఫ్ట్వేర్కి సమ్ అప్డేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, మీకు మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే మీరు మొబైల్స్ బాగా యూజ్ చేస్తుంటారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ మొబైల్స్ మీకు అప్పుడప్పుడు అప్డేట్ అని చెప్పేసి వస్తుంటాయి చూడండి యాప్స్. ఏంటా అప్డేట్? ఎస్, ఇప్పుడు మీకు ఏదైనా ఒక అప్లికేషన్ ఏదైనా సంథింగ్ మాడిఫై చేసినప్పుడు ఆ మోడిఫికేషన్తో ఏం చేస్తారు, మళ్ళీ మీకు యాప్స్ అనేది
రిలీజ్ చేస్తారు. ఆ అప్డేషన్ మీకు అప్డేట్ కావాలంటే ఏం చేస్తారు, మీకు మెసేజ్ వస్తుంది, అప్డేట్ వచ్చింది, అప్డేట్ చేసుకోండి. మీరు అప్డేట్ చేయగానే అది మీకు అడిషనల్గా ఏది ఇచ్చారో అది మీకు అప్డేషన్ అయిపోతుంది. ఓకే, ఈ అప్డేషన్ని ఇక్కడ ఏమంటాం అంటే కంప్యూటర్ టెర్మినాలజీ ప్రకారం వర్షన్ అని చెప్పేసాం. ఓకే, వర్షన్ మీన్స్ అప్డేషన్. మీకు దేంట్లో అయినా సరే మనం వర్షన్ అని అన్నామంటే దీన్ని ఏమంటామంటే అప్డేషన్ అని చెప్పేసి. మీరు ఏంటంటారు, వర్షన్ 1.2, 5.0, 2.4 ఈ విధంగా వర్షన్స్ అని చెప్పేసి చెప్తుంటారు. అక్కడ వర్షన్ ఏంటంటే ఆ వర్షన్ నంబర్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనం ఈ డాస్ని ఎన్నో వర్షన్ ఉపయోగిస్తాం. నాకు ఆ వర్షన్ కావాలంటే దానికి ఏం చేస్తారంటే సింపుల్ గా విఈఆర్ ఫర్ వర్షన్. మీరు విఈఆర్ ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేయగానే ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ వర్షన్ అని చెప్పేసి. ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటి ఎంఎస్ డాస్ వర్షన్లో దేని లోపల చేస్తున్నాం, విండోస్ లోపల చేస్తున్నాం కాబట్టి దానికి డిస్ప్లే. అంటే ఇప్పుడు నేను దీంట్లో ఉపయోగిస్తున్న విండోస్ వర్షన్ ఏంటంటే 10, విండోస్ 10 అని చెప్తాను చూడండి. ఓకేనా, ఇది వర్షన్. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రతి సిస్టమ్కి ఏంటంటే ఒక లేబుల్ అనేది ఉంటుంది. ఓకే, ఆ లేబుల్ డిస్ప్లే కావాలంటే ఏం చేస్తారంటే విఓఎల్, దట్ ఈస్ వాల్యూమ్ లేబుల్ అని. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ విఓఎల్ ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ వాల్యూమ్ ఇన్ డ్రైవ్ ఈజ్ సి ఈజ్ ఓఎస్ అని వచ్చింది. నెక్స్ట్ వాల్యూమ్ సీరియల్ నంబర్ ఈజ్ అని చెప్పేసి సమ్ సీరియల్ నంబర్ డిస్ప్లే. ఇప్పుడు మీకు ఈ వాల్యూమ్ లేబుల్ అనేది మీరు ఇక్కడ డిఐఆర్ కమాండ్ ఉపయోగించినప్పుడు మీకు డిస్ప్లే. ఓకే, ఇదే వాల్యూమ్ లేబుల్. అదే మీకు ఏంటంటే ఇక్కడ విఓఎల్ ఇచ్చినప్పుడు ఆ వాల్యూమ్ లేబుల్ మనకి ఇక్కడ డిస్ప్లే. ఓకేనా, ఇప్పుడు చెప్పే కమెంట్స్ మర్చిపో, మీకు ఫర్దర్గా ఎప్పుడైనా సరే ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎగ్జామ్ పాస్ అయితే చాలా అనుకుంటే అట్లా కుదరదు. ఇప్పుడు మనం చెప్పే ప్రతిదీ మీరు వర్క్ చేసేటప్పుడు అక్కడ యూజ్ అవ్వదు. ఇప్పుడు మామూలుగా మీరు వేరే కోర్సెస్ ఇప్పుడు బిఎస్సి కానీ బిఏ బీకామ్ లేకపోతే ఇంటర్మీడియట్ ఇప్పుడు ఇలాంటి చదివేటప్పుడు జనరల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎగ్జామ్ అయిపోగానే ఏం చేస్తాం, ఎగ్జామ్ అయిపోయిందని చెప్పేసి దాన్ని మర్చిపోతాం. ఓకే, అది ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవుతాం, ఎగ్జామ్ రాసేస్తాం, ఎగ్జామ్ అయిపోగానే ఉంది అయిపోయింది ఎగ్జామ్ కదని చెప్పేసి దాని మెమరీ నుంచి తీసేస్తాం. ఇక్కడ అలా చేస్తే కుదరదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, కంప్యూటర్ వర్క్ చేయడానికి నేర్చుకుంటున్నారు. మరి మీరు దాని జాబ్ కోసం మీరు కంప్యూటర్ మీద వర్క్ చేయడానికి జాబ్ కోసం వెళ్ళినప్పుడు మరి తెలిస్తేనే కదా మీరు వర్క్ చేయగలరు. ఆ ఎగ్జామ్ రాసాం అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు ఏదో వదిలేశారు అనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి మనకి ఏం గుర్తు లేకపోతే మీరు కంప్యూటర్ ఆపరేట్ ఏం చేస్తారు. ఓకే, కాబట్టి అయిపోయిందని చెప్పి ఇక్కడ వదిలేయడానికి లేదు, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు చెప్పిన ఈ నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంకో టాపిక్ లో మళ్ళీ ఈ వస్తాయి, మళ్ళీ అక్కడ చెప్తాను, అక్కడ రివిజన్. ఓకే, అంటే విఓఎల్ అంటే మనకి వాల్యూమ్ లేబుల్ నేమ్ డిస్ప్లే. దానికి ఏంటి వాల్యూమ్ ఇన్ డ్రైవ్ సి ఈస్ ఓఎస్ అని, నెక్స్ట్ వాల్యూమ్ సీరియల్ నెంబర్ అని చెప్పేసి డిస్ప్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు నేను ఎఫ్ డ్రైవ్కి వెళ్ళి ఇప్పుడు నేను విఓఎల్ ఇస్తాను. ఇప్పుడు వాల్యూమ్ లేబుల్ చూడండి ఏమొచ్చింది, వాల్యూమ్ ఇన్ డ్రైవ్ ఎఫ్ ఈస్ న్యూ వాల్యూమ్ అని వచ్చింది. మీకు ప్రీవియస్గా సి ఈస్ ఓఎస్ అని వచ్చింది. అంటే ఆ లేబుల్ వాల్యూమ్ లేబుల్ నేమ్ ఓఎస్ అని పెట్టేస్తాం సి డ్రైవ్. అదే ఎఫ్ డ్రైవ్కి చేంజ్ చేయలేదు కాబట్టి ఏమైంది, మీకు న్యూ వాల్యూమ్ అని చెప్పేసాం. అంటే మీరు నేమ్ చేంజ్ చేయకపోతే బై డిఫాల్ట్ ఏముంటుందంటే న్యూ వాల్యూమ్ అనే. నెక్స్ట్ మీకు సీరియల్ నెంబర్ సికి వేరే ఉంది, ఎఫ్కి వేరే ఉంటుంది. అంటే మీకు సీరియల్ నెంబర్ అనేది అదే మెయింటైన్ చేస్తుంది. ఓకే,
అంటే ఇప్పుడు ఒక హార్డ్ డిస్క్ మనది అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే సీరియల్ నెంబర్. ఒక హార్డ్ డిస్క్ వచ్చిన ఒక సీరియల్ నెంబర్ మీకు ఇంకో దానికి దేనికి రాదు, యూనిక్ అనేది ఉండదు. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు యూజ్ చేసే ఈ హార్డ్ డిస్క్ సీరియల్ నెంబర్ కానీ గుర్తుపెట్టుకుంటే ఇది మీది ఏది అని అంటే మన సీరియల్ నెంబర్ చెప్పేసి ఇది నాది అని చెప్పడానికి ప్రూఫ్. ఓకే, ఇది నెక్స్ట్ వివైఎల్ కమాండ్. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మీరు ఫైల్స్ని స్టోర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ స్టోర్ చేసిన ఫైల్స్ అన్ని ఏమవుతున్నాయి, మనకి ఏదో ఒక చోట స్టోర్. ఇప్పుడు ఆ స్టోర్ అయ్యే ప్లేస్లో మనం స్టోర్ చేసే అంటే మన స్టోర్ చేసే ఫైల్స్ అన్నీ ఒకే చోట స్టోర్ అయితే మనకి ఆ ఫైల్స్ ఎక్కువ అయితే మనం మళ్ళీ వాటిల్లో మనకి పర్టికులర్ ఫైల్ కావాలి అనుకుంటే చెక్ చేయడానికి టైం తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం డిఏఆర్ ఉపయోగించి సింప్లిఫై చేయొచ్చు కదా. ఇప్పుడు డిఏఆర్ ఉపయోగించి సింప్లిఫై చేసిన ఫిల్టర్ చేసిన ఎంతవరకు, కొంతవరకు. ఇప్పుడు దాన్ని ఇంకా ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే డిఏఆర్ అనే కమాండ్ అది కాకుండా ఇంకో కమాండ్. ఓకే, అంటే ఇక్కడ ఏం చేస్తానంటే నేను చేసే వర్క్స్ అన్ని ఒకే ప్లేస్లో కాకుండా ఒక్కొక్క వర్క్ని ఒక్కొక్క గ్రూప్గా చేసుకుంటాను. మీకు సింపుల్గా మీరు సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఐటెం కావాలంటే స్టార్టింగ్ నుంచి సూపర్ బజార్ మొత్తం తిరిగేసి ఎండింగ్ వరకు వచ్చి అది ఎక్కడ ఉందో చూస్తారా? లేదు కదా. ఎలా చూస్తారు? వాడు ప్రతిదీ కేటగిరీ వైజ్గా డివైడ్ చేశాం. మీకు ఏ ఐటెం కావాలి, ఆ ఐటెం ఏ కేటగిరీ దగ్గర అంటే ఏ కేటగిరీకి రిలేటెడ్ అవుతుందో ఆ కేటగిరీ ఉన్న ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయో ఆ కేటగిరీ ఐటమ్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి దాంట్లో మనం చూసుకోవాలి. అంటే అక్కడ మనకి సూపర్ బజార్లో ఐటమ్స్ అన్ని ఏం చేస్తున్నాడు, కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి పెడతాం. అలా డివైడ్ చేయకుండా ర్యాండమ్గా పెట్టారు అనుకోండి, మీకు కావాల్సిన ఐటమ్స్ మీరు చెక్ చేయాలంటే ఏమవుతుంది, అలా మీ ఒక్కళ్ళు కాదు కదా, నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తారు. ఇప్పుడు అందరూ ఐటమ్స్ చెక్ చేసుకుంటానే ఏమవుతుంది, మీకు పొద్దు నుంచి నైట్ వరకు ఐటమ్స్ చెక్ చేసుకుంటామని టైం సరిపోతుంది. అదే కేటగిరీ వైజ్గా పెడితే మనకి ఈజీ అయిపోతుంది. సేమ్ థింగ్ మీకు లైబ్రరీలో కూడా బుక్స్ ఎలా ఉంటాయి, మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి పెడతాం. ఇప్పుడు మీకు ఇక్కడైనా అంతే. ఇప్పుడు ఇక్కడ మనకేంటి ఫైల్స్, నెంబర్ ఆఫ్ ఫైల్స్ థౌజండ్స్లో ఉంటాయి. ఫైల్స్ థౌజండ్స్ కాదు, ల్యాక్స్లో ఉంటాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు దాన్ని ఫస్ట్ ఏం చేసాం, మనం ఒక వే ప్రకారం దాన్ని డివైడ్ చేస్తాం. ఏంటది, డ్రైవ్. ఓకే, అంటే ఒక హార్డ్ డిస్క్ ని డిఫరెంట్ పార్టీషన్స్, డిఫరెంట్ డ్రైవ్స్ గా డివైడ్ చేసి కొంత ఫిల్టర్ చేస్తాం. ఇప్పుడు ఆ డ్రైవ్స్ లో మళ్ళీ ఏమవుతుంది, మనకి స్టోర్ చేసే ఫైల్స్ అన్ని ఎక్కువైపోతే దాన్ని మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ఫిల్టర్ చేయాలి అంటే దాన్ని ఎలా ఫిల్టర్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మీకు సి డ్రైవ్ ఉంది, డి డ్రైవ్ ఉంది, ఈ డ్రైవ్ ఉంది. ఇవన్నీ ఏంటి, ఒకటే డ్రైవ్స్. ఇప్పుడు మీరు స్టోర్ చేస్తే అని అవుతుంది, ఆ డ్రైవ్ లో మొత్తం స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు ఆ డ్రైవ్ లో ఈ ఫైల్స్ నాకేం కావాలి, గ్రూప్ గా స్టోర్ కావాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వర్డ్కి సంబంధించిన ఒక గ్రూప్, ఎక్సెల్కి సంబంధించిన ఫైల్స్ అని ఒక గ్రూప్, పవర్ పాయింట్కి సంబంధించిన ఒక గ్రూప్, సికి సంబంధించిన ఒక గ్రూప్. ఈ విధంగా గ్రూప్స్గా నేను డివైడ్ చేయాలి. అంటే ఇప్పుడు మొత్తం కలిపి ఒకే చోట ఉన్నాయి, దాన్ని ఏమన్నా డైరెక్టరీ అన్నాం. ఇప్పుడు ఆ డైరెక్టరీలో అన్ని ఫైల్స్ కలిసిపోయి ఉన్నాయి, దాన్ని ఏం చేస్తున్నాను, నేను గ్రూప్స్గా చేస్తున్నాను. అందులో ఈచ్ గ్రూప్ని ఏమంటాం, సబ్. అంటే డైరెక్టరీకి సబ్ అవుతుంది, అది గ్రూప్ చేసాం కాబట్టి దాన్ని ఏమంటాం, సబ్ డైరెక్టరీ. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ సబ్ డైరెక్టరీని ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ సబ్ డైరెక్టరీని క్రియేట్ చేయడానికి మనం డాస్లో అయితే దాన్ని సబ్ డైరెక్టరీ అని అంటాం. అదే మీకు విండోస్లో వచ్చేసరికి దాన్ని ఏమంటాం అంటే ఫోల్డర్ అని చెప్పేసి. మీకు సబ్ డైరెక్టరీకి ఫోల్డర్కి డిఫరెన్స్ లేదు. సబ్ డైరెక్టరీ వచ్చి డాస్ టెర్మినాలజీ, ఫోల్డర్ అనేది విండోస్ టెర్మినాలజీ. డాస్లో డాస్ కమాండ్ ఉపయోగించి క్రియేట్ చేస్తాం,
విండోస్లో విండోస్ కమాండ్ ఉపయోగించి ఫోల్డర్ని క్రియేట్ చేస్తాం. ఓకే, కాబట్టి ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హౌ టు క్రియేట్ ద ఫోల్డర్, హౌ టు ఎంటర్ ద ఫోల్డర్, హౌ టు రిమూవ్ ద ఫోల్డర్. అంటే ఇప్పుడు మనం విండోస్ చెప్పట్లేదు, డాస్ కాబట్టి డాస్ టెర్మినాలజీ ఉపయోగించాం. హౌ టు క్రియేట్ ద సబ్ డైరెక్టరీ, హౌ టు ఎంటర్ ద సబ్ డైరెక్టరీ, హౌ టు డిలీట్ ద సబ్ డైరెక్టరీ. ఓకే, అంటే ఇప్పుడు ఈ సబ్ డైరెక్టరీస్ క్రియేట్ చేసిన తర్వాత ఈ సబ్ డైరెక్టరీస్లో మరి ఫైల్ స్టోర్ కావాలి కదా. కాబట్టి ఇప్పుడు మనకి వేరు వేరు చోట్ల ఉన్న ఫైల్స్ని అక్కడి నుంచి సబ్ డైరెక్టరీలోకి ఎలా కాపీ చేస్తాం, లేదా సబ్ డైరెక్టరీ నుంచి బయటకు ఎలా కాపీ చేస్తాం, అసలు వీటిని ఏమంటాం, ఎలా చేస్తాం, అది మనకి నెక్స్ట్ వీడియో సెషన్లో మనం తీసుకుంటాం. ఓకే.